మీరు నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే నేను ట్రై చేసిన రెసిపీస్ని ఇంట్లో రీక్రియేట్ చేయడం నాకు చాలా ఇష్టమని మీకు తెలుస్తుంది. అందులో ఒక రెసిపీయే ఇది. నేను ఇటాలియన్ రెస్టారెంట్లో రావియోలీ పాస్తా ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ డో కోసం మైదా ఆర్ తెల్ల రవ్వ తీసుకుని కొంచెం ఉప్పు వేసి చపాతీ పిండిలా చేసుకోవాలి. పిండిని కలిపిన క్లిప్ మిస్ అయింది. అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం బటర్ వేసి బటర్ కరిగాక ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి వేసుకున్న పాలకూర వేసి అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. అందులో కొంచెం పర్స్లీ అండ్ బేసిల్ లీవ్స్ కూడా వేసి ఫ్రై అయ్యాక అది పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇంకొక ప్యాన్ లో సాస్ కోసం కొంచెం బటర్ వేసి బటర్ కరిగాక ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం మైదా వేసి ఫ్రై అయ్యాక ఒక టమాటాని పేస్ట్ లా చేసుకుని ఆ పేస్ట్ ని కూడా వేసి 1 minute ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో మిల్క్ ఆర్ క్రీమ్ కొంచెం వేసి అండ్ అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, బేసిల్, పర్స్లీ, సాల్ట్ యాడ్ చేసుకుని 2 minutes కుక్ చేయాలి. ఇలా సాస్ ప్రిపేర్ అవుతూ ఉండగా ఇందాక మనం కుక్ చేసిన పాలక్ లో రికాటా చీజ్ వేసి కలపాలి. తర్వాత మనం చేసుకున్న డోని చపాతీలా చేసి పాలక్ అండ్ చీజ్ ని ఇలా రావియోలీలా చేసుకోవాలి. వాటిని మరుగుతున్న వాటర్ లో పైకి వచ్చే వరకు ఉడికించి వాటిని మనం చేసుకున్న సాస్ లో 5 minutes పాటు కుక్ అయ్యాక ఒక బౌల్ లో సర్వ్ చేసుకుని పర్మెజాన్ చీజ్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసి వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది. ఇలాంటి రెస్టారెంట్ ఫుడ్ ని కూడా ఇలా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.